యొక్క ఆలోచనలు, తండ్రి యొక్క ఉద్దేశాలన్నింటినీ కూడా సఫలపరచాలి, తండ్రి చేతనే జరిగింప చేయాలని ఒక ఆలోచనతో ఒక ఉన్నతమైనటువంటి పరినిమితమై తలపు కలిగినటువంటి వారిగా ప్రభు భూలోకానికి శరీరధారిగా వచ్చినటువంటి సమయంలో పిల్లల ప్రభు ఒంటరిగానే ఆయన సువార్త పరిచర్య ప్రారంభించినటువంటి వారి ఉన్నారు. అయితే ఆయన ఒంటరిగానే సువార్త పరిచర్య ప్రారంభించినటువంటి సమయంలో మనం గమనించిన వారు అయితే మత్తయి సువార్త 10వ అధ్యాయంలో రాయబడిన మాటలు మనం చూసినప్పుడు ఒకరైనటువంటి ప్రభు మరి సువార్త ప్రకటన చేయడానికి అని చెప్పి ఎంతమందిగా ఆయన మార్చబడ్డారయ్యా అంటే, ఎంతమందిగా వృద్ధి చెందారయ్యా అంటే ఆయన 12 మందిని ఏర్పాటు చేసుకుని మరి ఒకరి కాస్త 12 మందిగా వృద్ధి చెందడం మనం చూస్తూ ఉన్నాం. అలాగే పిల్లలు మనం గమనిస్తే లూకా సువార్త 10వ అధ్యాయంలో ప్రారంభోత్సవంలో రాయబడిన మాటలు మనం చూసినప్పుడు అక్కడ ఈ 12 మంది కాస్త మరలా ఎంతమందిగా విస్తరించారు, ఈ శిష్యుల సంఖ్య ఎంతగా విస్తరించింది అని మనం ఆలోచన చేసి చూసినప్పుడు లూకా సువార్త 10వ అధ్యాయం ప్రారంభోత్సవంలో మనకు కనబడుతుంది. అటు తరువాత ప్రభు 70 మంది ఇతరులను నియమించి తాను వెళ్ళబో ప్రతి ఊరికి ప్రతి చోటికి తనకంటే ముందు 2 పంపారు. మరి ఇక్కడ రాయబడిన మాటను మనం గమనించుకున్నారు. అయితే ఒంటరిగా ఉన్నటువంటి ప్రభు మరి 12 మందిగా విస్తరించడం చూస్తున్నాం. అయితే 12 మందిగా విస్తరించినటువంటి ప్రభు మరలా ఈ లూకా సువార్తలో మనం చూసిన వారు అయితే ఎంతమందిగా విస్తరించారయ్యా అంటే 70 మందిగా విస్తరించారు. ఒక్కరైన ప్రభు 12 మందిగా, 12 మంది కాస్త 70 మంది అయ్యారు. అలాగే పిల్లల అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయం 15వ వచనంలో రాయబడినటువంటి మాట మనం మరలా గమనించగా ఇక్కడ ఈ 70 మంది కాస్త మరలా ఎంతమందిగా ఆయన వృద్ధి చెందారు వారు అని మనం ఆలోచన చేస్తే ఆ కాలములో ఇంచుమించు 120 మంది సహోదరులు కూడి ఉండగా అని మాట చూస్తున్నాం. అంటే ఒకరేమో 12 మంది అయ్యారు, 12 మంది 70 మంది అయ్యారు. ఈ 70 మంది కాస్త మరలా ఎంతమంది అయ్యారంటే 120 మంది. అంటే శిష్యుల సంఖ్య క్రమక్రమంగా ఏమవుతుంది, విస్తరిస్తూ వస్తుంది. మళ్ళీ మనం గమనించిన వారు అయితే అపోస్తలుల కార్యములోనే 2వ అధ్యాయంలో పిల్లలు 41వ వచనంలో రాయబడిన మాట మనం గమనించిన వారు అయితే కాబట్టి అతని వాక్యం అంగీకరించిన వారు బాప్తిస్మము పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3000 మంది చేర్చబడి. మరలా ఇక్కడ మనం గమనించిన వారు అయితే పిల్లలు ఈ 120 మంది కాస్త మరలా మరి పేతురు గారి యొక్క బోధ తర్వాత మరి మనం గమనించిన వారు అయితే మరి పెంతెకొస్తు పండుగ దినమున పిల్లల మరలా ఎంతమందిగా వారు మార్చబడ్డారయ్యా అంటే 3000 మందిగా మరలా మార్చబడడం చూసుకున్నాం. మరలా అపోస్తలుల కార్యములు 4వ అధ్యాయం 4వ వచనంలోకి వచ్చేసరికి వాక్యము వినిన వారిలో అనేకులు నమ్మిరి, వారిలో పురుషుల సంఖ్య ఇంచుమించు 5,000 అనే మాట చూసుకున్నాం. అంటే నేను ఇవన్నీ కూడా ఎందుకు మీకు వాక్యాలు చూపిస్తున్నాను అని అంటే పిల్లలు ఒంటరిగా ఉన్నటువంటి ప్రభు 12 మంది కాదు, 12 మంది కాస్త మరి 120 మందిగా, 120 మంది కాస్త అంటే 12 మంది 70 మందిగా, 70 మంది 120 మందిగా, 120 మంది 3,000 మందిగా. పిల్లలు ఈ 3,000 మంది కూడా 5,000 మందిగా క్రమక్రమంగా ఏమవుతున్నారు అంటే విశ్వాసుల శిష్యుల యొక్క సంఖ్య అనేది విస్తరిస్తూ వస్తుంది. అయితే ఆ సమయంలో జరిగినది ఏంటి అంటే దైవజనుడు దాదాసాయి గారు ఒక చక్కని మాటను తెలియజేశారు. పిల్లలు ఆ మాట ఏంటి అంటే తండ్రి గారు అన్నారు, సంఘం విస్తరిస్తూ ఉంటే సాతాను ఊరక చూస్తూ ఊరుకుంటాడా అన్నారు. అంటే ఈ సాతాను గారికి ఏమి ఇష్టం లేదు, ఈ సంఘం అనేది విస్తరించడం ఇష్టం లేదు. పిల్లలు ఒంటరిగానే ప్రభు వచ్చారు కదా, మరి 12 మంది అయిపోయారు. ఈ 12 మంది కాస్త 70 మంది అయిపోయారు. మరలా 120 మంది ఇలాగ సంఖ్య మరి రోజు రోజుకి కూడా క్రమక్రమంగా మరలా ఈ రీతిగా విస్తరిస్తున్నారో ఒక ఆలోచన కలిగించబడ్డాన్ని బట్టి పిల్లలకి సాతాను ఊరకనే ఊపిరి చూస్తూ ఉంటాడా అని తండ్రి గారు అన్నట్లుగా పిల్లలు ఏదో ఒక రీతిగా వీరిలో నేను కలహాలు ఏర్పాటు చేయాలి, ఏదో ఒక రీతిగా వీరిలో నేను భేదాలు ఏర్పాటు చేయాలి, లేదా వీరిలో నేను ఒకే రకమైన భిన్న అభిప్రాయం నేను వారిలో తీసుకురావాలి, వారు అనేక రకాలైనటువంటి మరి అభిప్రాయాల ఆలోచన నేను తీసుకురావాలని ఒక ఆలోచన కలిగించబడ్డాన్ని బట్టి పిల్లల సాతాను ఏం చేశాడయ్యా అంటే మమ్మల్ని చిన్న చూపు చూస్తూ ఉన్నారు అనే ఒక మన ఆలోచన తీసుకొచ్చాడు సంఘంలోనికి. పిల్లలు మనం గమనించవలసిన విషయం ఏంటి అంటే అసలు సంఘం అంతా కూడా ఆ రీతిగా విస్తరించడానికి ఒక ప్రధానమైన కారణం అనేది ఒకటి లేకపోలేదు. పిల్లలు ఒకరిగా ఉన్నటువంటి ప్రభు అక్కడ ఆ రీతిగా శిష్యుల సంఖ్య విస్తరించేసరికి అని అంత స్థితిలోకి వెళ్ళడానికి ఒక ప్రధానమైన కారణం ఏంటయ్యా అని మనం చూసిన వారు అయితే అపోస్తలుల కార్యములో మనకు ఒక చక్కని ఉదాహరణ కనబడుతుంది. పిల్లలు అపోస్తలుల కార్యములో 2వ అధ్యాయము 42వ వచనంలో రాయబడినటువంటి మాట మనం గమనించిన వారు అయితే వీరు అపోస్తలుల బోధయందును, వీరు సహవాసమునందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉండిరి. 5వ వచనం కూడా చదువుకున్నాం. 40
వారు తమ చరస్థిరాస్తులను అమ్మి అందరికీ వారి వారి అక్కర కొలది పంచిపెట్టిరి. మరియు వారి ఏక మనస్కులై ప్రతి దినము దేవాలయములో తప్పక కూడుకొనుచు ఇంటింట రొట్టె విరుచుచు దేవుని స్తుతించుచు ప్రజలందరి వలన దయనొందిన వారై ఆనందముతోను నిష్కపటమైన హృదయముతోను ఆహారము పుచ్చుకొనుచుండిరి. మరియు ప్రభువు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో చేర్చుచుండిరి. పిల్లలు ఇక్కడ రాయబడినటువంటి మాటలు మనం గమనించిన వారైతే ఆ రీతిగా శిష్యుల యొక్క సంఖ్య క్రమక్రమంగా విస్తరించడానికి గల ప్రధానమైన కారణం ఏంటంటే వారందరూ కూడా ఏక మనస్సు గలవారు. వారందరూ కూడా ఏ కలిగి ఉన్నారట అంటే ఈ సంఘం ఈ రోజు మనం గమనించవలసిన విషయం ఏంటంటే సంఘం అనేది వర్ధిల్లాలి అంటే మన కుటుంబం అనేది వర్ధిల్లాలి అంటే ఖచ్చితంగా కుటుంబంలో ఉన్న వారి యొక్క ఆలోచన కానీ లేదా సంఘంలో ఉన్న వారి యొక్క ఆలోచన కానీ ఏమవ్వాలి అంటే ఒక్కటిగా ఉండాలి. ఏమై ఉండాలంటాము? భర్త ఒక మాట భార్య ఒక మాట మాట్లాడితే మరి వారిద్దరూ సమాధానం కలిగి ఉండగలుగుతారంటే ఉండలేదు. మరి బిడ్డలైన వారు ఒక మాట, తల్లిదండ్రులైన వారు ఒక మాట మాట్లాడితే ఆ కుటుంబం సమాధానం కలిగి కుటుంబంగా ఉంటుందా అంటే ఏ మాత్రము కూడా ఉండలేదు. అలాగే పిల్లల సంఘంలో కూడా సంఘ బిడ్డలమైన మనం అందరం కూడా సంఘమంతా కూడా ఏమవ్వాలి అని అంటే ఏక మనస్సు కలిగిన వారే ఉండాలి. ఏమై ఉండాలంట? అందుకనే వారందరూ కూడా పిల్లల ఏక మనస్సు కలిగి వారు చేసిన పని ఏంటంటే వారి దేవుని యొక్క సన్నిధిలోనికి వెళ్ళి సహవాసంలోనికి వారి ఎడతెగక ప్రార్థన చేశారనేటువంటి మాటలు చూస్తూ ఉన్నాము. ఆ రీతిగా వారు చేసినటువంటి ఆ ఘనమైన పనిని బట్టి వారందరి యొక్క ఆలోచన ఒకటవడానికి బట్టి అక్కడ జరిగినది ఏంటంటే శిష్యుల సంఖ్య అనేది విస్తరిస్తూ వచ్చింది. పిల్లలు ఆ రీతిగా విస్తరించడాన్ని బట్టి ఈ సామాన్ని చూడకుండా లేదా చూస్తూ ఉండలేక వారిలో మమ్మల్ని చిన్న చూపు చూస్తున్నారు అని చెప్పి మరి ఏం చేశాడయ్యా అంటే ఒక కలహాన్ని తీసుకురావాలని చెప్పి ఒక సమస్య అక్కడ ఏర్పాటు చేశారు. ఇందులో వీళ్ళందరూ కూడా ఏమంటున్నారు అని అంటే మమ్మల్ని సంఘంలో సరిగా చూడట్లేదు, మాకు సరిగా ఆహారం కొట్టించట్లేదు, మమ్మల్ని పట్టించుకోవట్లేదు అని ఒక ఆలోచన వారికి కలిగి చేయబడడానికి బట్టి మీరు గమనించినట్లయితే అపోస్తలుల కార్యం 6వ అధ్యాయంలో కనబడుతుంది. అనుదిన పరిచర్యలో తమలోని విధవరాండ్రను చిన్న చూపు చూచిరని హెబ్రీయుల మీద గ్రీకు భాష మాట్లాడు యూదులు సనగసాగిరి. అంటే ఇక్కడ మీరు గమనించాలి, ఈ యూదులకు హెబ్రీయులైనప్పుడు వారికి క్షమించాలి, గ్రీకు భాష మాట్లాడేప్పుడు వారికి హెబ్రీ భాష మాట్లాడేప్పుడు వారికి కూడా ఒక భేదం లేదా అక్కడ విభేదం ఏర్పడి చూపడింది. ఆ విభేదం ఏంటంటే మమ్మల్ని వారు చిన్న చూపు చూస్తున్నారు, మాకు బాధలు ఎదురవ్వట్లేదు, మమ్మల్ని సంఘంలో గొప్పగా చూడట్లేదు, మాకు ఏమాత్రమో కూడా మరి సంఘంలో మాకు అవకాశాలు ఇవ్వట్లేదు, మమ్మల్ని పట్టించుకోవట్లేదు, రక్షణ ఉంచట్లేదు అన్నట్టుగా అక్కడ చిన్న చూసేసరికి ఇక్కడ అక్కడ కలహాలు ఏర్పాటు చేయబడడంతో ఈ కలహం కాస్త ఎక్కడికి వచ్చింది అంటే అపోస్తలులైన వారి దగ్గరికి వచ్చింది. అయితే పిల్లలు అక్కడ ఆ సమయంలో అపోస్తలులైనప్పుడు వారు చేసిన పని ఏంటి, వారు తీసుకున్నటువంటి నిర్ణయం ఏంటని ఆలోచన చేసి చూసిన వారైతే వాళ్ళు అంటారు, మేము దేవుని యొక్క వాక్యమును మరి బోధించుట మానివేసి మీకు ఆహారం వడ్డించుట మాకు ఏ కారణం? మీరు అక్కడ గమనించినట్లయితే పిల్లలు వారు అంటారు, కాబట్టి పిల్లరా లేదా కాబట్టి సహోదరులారా శిష్యులారా మేము వాక్యము దేవుని వాక్యము బోధించుట మాని ఆహారం పంచి పెట్టుట మాకు యుక్తము కాదు. అంటే మేము దేవుని యొక్క వాక్యాన్ని బోధించే పనిలో ఉన్న వారు ఎలా కనుక మరి అక్కడ ఆహారం కూడా మేము వడ్డించాలి అంటే మరి ఇక్కడ సంఘంలో అనేక రకాలైనటువంటి భిన్నాభిప్రాయాలు కలుగుతున్నాయి. అక్కడ వాటికి కూడా మేమే కారణం అంటే మరి అది మా వల్ల కాదు. కాబట్టి మీరు ఏం చేస్తారో తెలుసా, సంఘంలో ప్రధానులుగా దేవుని యొక్క ఆత్మతో జ్ఞానంతో నింపుకునేటువంటి మంచి పేరు పొందుకునేటువంటి 7 మనుషులను మీరు ఏర్పాటు చేసుకోనండి అని చెప్పి అక్కడ వారు ఏర్పాటు చేసుకున్నామని చెప్పి అక్కడ అపోస్తలులు మాట్లాడడం చూస్తున్నాం. వీళ్ళ మన బైబిల్ మిషన్లో కూడా ఒక క్రమం ఏంటి అని ఆలోచన చేస్తే 7 సన్నిధి స్త్రీల ఏర్పాటు. ఏ ఏర్పాటు అంటే ఇక్కడ 7 సన్నిధి స్త్రీలైన వారు ఎందుకు ఏర్పాటు చేయబడాలి, ఎందుకు బైబిల్ మిషన్లో ఈ క్రమంలో అక్కడ ఏర్పాటు చేస్తారని ఆలోచన చేస్తే పిల్లరా ఈ సన్నిధి స్త్రీలైన వారి యొక్క పని ఏంటంటే వారు దేవుని యొక్క వాక్యముతో లేదా ఆత్మతో నింపబడిన వారై వారు నిరంతరం కూడా ఏం చేస్తూ ఉండాలి అంటే విజ్ఞాపన ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఏం చేయాలంట అంటే ఏంటి విజ్ఞాపన ప్రార్థన ఎందుకు చేయాలి? సంఘ క్షేమం కోసం విజ్ఞాపన చేయాలి, లేదా పిల్లలు వచ్చిన వారందరూ క్షేమం కోసం విజ్ఞాపన చేయాలి, మన గ్రామం కోసం, గ్రామ బిడ్డలైన వారి కోసం, మన దేశం కోసం, దేశ అధికారుల
కార్ల కోసం, ఆయన నమ్మిన వారి కోసం, నమ్మని వారి కోసం కూడా ఏం చేయాలంటే అంటే విజ్ఞాపన చేయాలి. అందుకనే తండ్రి గారు ఏం చేశారు అంటే ప్రత్యేకముగా మరి దైవ విజ్ఞాపన చేయడానికి అని చెప్పి మరి 7 సర్వీస్ స్త్రీలను ఏర్పాటు చేయాలి అని మరి మన బైబిల్ మిషన్లో తండ్రి గారు ఒక క్రమం ఏర్పాటు చేశారు. మరి మనం ఎందుకు ఏర్పాటు చేయలేదు అని ఆలోచన కలిగి ఉంటే కొంతమంది అంటారు, అయ్యా మాకు రావడానికి కుదరట్లేదు అంటారు. ఆ మాట్లాడుతున్నాయా? ఏర్పాటులోకి వచ్చిన తర్వాత ఏం చేయాలి? ఆ సందర్భాన్ని బట్టి, ఆ పనిని బట్టి అప్పగించబడిన బాధ్యతను నిర్వర్తించడానికి పనిని కూడా పక్కన పెట్టి దేవుని యొక్క సన్నిధిలోకి రావాలి. నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? పాస్టర్ గారికి అంటే మాకు మరి చెప్పాలి అంటే మరి మాకు కూడా అనేక రకాలైనటువంటి పనులు ఉంటాయి. ఆ సమయంలో ఎవరో ఒకరు ఫోన్ చేసి అయ్యో మా ఇంటి దగ్గరికి ప్రార్థన చేయడానికి రావాలంటారు. మేము ఏమనాలి? మాకు పని ఉందమ్మా, మేము రాలేమంటే ఆ పనిని పక్కన పెట్టి ప్రార్థన చేయడానికి వెళ్ళాలి. నిజమంటారా? అంటే మనం ఒక ఏర్పాటులోకి వచ్చిన తర్వాత, మనం ఒక ప్రత్యేకమైన బాధ్యతలోకి వచ్చిన తర్వాత మనం ఏం చేయాలి అంటే ఆ బాధ్యతను నిర్వర్తించే వారమై ఉండాలి. ఆయన అప్పగించిన పనిని మనం జరిగించే వారమై ఉండాలి. అయితే పిల్లలు ఇక్కడ 7 ఏర్పాటు చేసుకోవాలి. వారి దేవుని యొక్క ఆత్మతో లేదా దేవుని యొక్క వాక్యంతో వారు మరి నింపబడినటువంటి వారై ఉండాలి. ఆ రీతిగా మరి జ్ఞానం కలిగిన 7 మా యొక్క తీసుకురండి అని చెప్పి అపోస్తలులు అన్నప్పుడంట పిల్లలు వారు ఏం చేస్తారు అంటే 7 మనుషుల్ని మరి ఈ అపోస్తలుల దగ్గరికి తీసుకొచ్చారు. ఇప్పుడు వారిలో ప్రధానిగా పిలువబడినటువంటి వారు ఎవరని మనం ఆలోచన చేసి చూసిన వారైతే ఒకసారి చదవండి. 5వ వచనం నుంచి రాయబడిన మాటలు 6వ అధ్యాయము 5వ వచనం నుంచి. ఈ మాట జన సమూహం అంతటికి ఇష్టమైనందున వారు విశ్వాసముతోను పరిశుద్ధాత్మతోను నిండిపోయిన వాడైన స్తెఫను, ఫిలిప్పు, ప్రోకోరు, నికానోరు, తిమోను, పర్మెనాసు, యూదుల మత ప్రవిష్టుడును, అంతియొక్క వాడును అగు నికోలాను అను వారిని ఏర్పరుచుకొని వారిని అపోస్తలుల ఎదుట నిలవబెట్టి మీరు ప్రార్థన చేసి వారి మీద చేస్తున్నారు. మరి ఇక్కడ 7 మేము ఏర్పాటు చేయాలని ఆలోచన కలిగి ఉన్నామని చెప్పగానే అక్కడ ఉన్నటువంటి సగబిడ్డలైన వారికి, శిష్యులైన వారికి అందరికీ కూడా ఇష్టం కలగడాన్ని బట్టి వారిలో దేవుని యొక్క పరీక్షలను ఆలోచన ఆశ కలిగినటువంటి దేవుని యొక్క మరి చిత్తాన్ని జరిగించడానికి దేవునికి అప్పగించుకున్నటువంటి 7 తీసుకొచ్చి అక్కడ అపోస్తలుల దగ్గర నిలబెట్టడం జరిగింది. నేను ఇంటికి మాటలు నేను జ్ఞాపకం చేస్తున్నాను అని అంటే పిల్లలు ఏర్పాటు చేయబడి లేదా అక్కడ నిలబెట్టబడినటువంటి 7 ప్రధానుడు ఎవరని మనం ఆలోచన చేసి చూసిన వారైతే స్తెఫను. చెప్పడం ఎవరంట? ఈ స్తెఫను గారి గురించి క్లుప్తంగా నేను కొన్ని విషయాలు జ్ఞాపకం చేసి వాక్యం ముగించాలని నేను ఆశపడుతున్నాను. పిల్లలు ఎవరంటే ఈ స్తెఫను అని మనం ఆలోచన చేసి చూసిన వారైతే ఈ అపోస్తలుల ద్వారా దేవుని యొక్క పని చేయడానికి ఏర్పాటు చేయబడినటువంటి 7 ప్రధానుడు. ఎవరంట? 7 దేవుని పరిచర్య చేయడానికి ఏర్పాటు చేయబడినటువంటి 7 ప్రధానుడు స్తెఫను. అయితే ఈ స్తెఫను అనే మాటకు అర్థం ఏంటి అంటే స్తెఫను అనగా కిరీటము అని అర్థం. స్తెఫను అనగా కిరీటం. అయితే పిల్లలు ఏంటంటే స్తెఫను గారి గురించి మనం ఎందుకు ధ్యానించుకోవాలి అని మీరు ఆలోచన కలిగి ఉంటే పిల్లలు మనకి కొత్త నిబంధనలో బైబిల్ గ్రంథంలో దేవుని కొరకు దేవుని యొక్క పరిచర్య చేస్తూ మొట్టమొదటిగా సాక్షి మరణం పొందినటువంటి వారు ఎవరు అంటే ఈ స్తెఫను గారు. అందుకని ఈ రోజు నేను మీకు క్లుప్తంగా 7 విషయాలు 7 ప్రధానమైన స్తెఫను గారి గురించి నేను చెప్పి ముగిస్తాను. పిల్లల మొట్టమొదటిగా ఈ స్తెఫను గారిలో ఉన్నప్పుడు ఒక ఉన్నతమైన లక్షణం ఏంటి అని మనం ఆలోచన చేస్తే పిల్లల దేవుడు అంటారు ఒక మాట. అక్కడ పరిసయ్యులైనటువంటి వారు ప్రభు దగ్గరికి వచ్చి అయ్యా ధర్మశాస్త్రంలో మరి 10 ఆజ్ఞలు ఉన్నాయి కదా, మరి 10 ఆజ్ఞల్లో మరి గొప్ప ఆజ్ఞ ఏది, శ్రేష్టమైన ఆజ్ఞ ఏది అన్నప్పుడు ప్రభు చెప్పిన ఆజ్ఞ ఏంటి అంటే దేవుని ఎలా ఆరాధించాలన్నారు? నీ దేవుడిని యెహోవాను పూర్ణ హృదయంతోనూ పూర్ణ ఆత్మతోనూ పూర్ణ మనస్సుతోనూ దేవుడిని ఆరాధించాలంట. అంటే దేవుడు మనలో ఉండాలి అని అనుకున్నటువంటి లక్షణం ఏంటి అంటే పరిపూర్ణత. ఏముండాలంట? అందుకని ప్రభు కూడా విశ్వాసం గురించి మాట్లాడుతున్నారు. మీరు గుమ్మడికాయ అంత విశ్వాసం ఎందుకు? గుమ్మడికాయతో పోల్చలేదు. గుమ్మడికాయ పెద్దది కదా, ఆవింజేమో చిన్నదే కదా, మరి ఎందుకు వచ్చారండి అంటే ఆ గుమ్మడికాయలో లేని పరిపూర్ణత ఎవరు కనపడుతుందండి అంటే చిన్న గింజ అయిన చిన్న విత్తనమైన ఆవింజ. కనుక ప్రియులారా దేవునికి మనలో కావలసిన లక్షణం ఏంటి అంటే పరిపూర్ణత. అందరూ చెప్పడం ఏం కావాలి అంటే మన యొక్క భక్తి కానీ, మన యొక్క విశ్వాసం కానీ, మన జ్ఞానము కానీ, మన యొక్క ఆత్మ నడిపింపు కానీ ఇవన్నీ కూడా ఏమై ఉండాలి అని అంటే పరిపూర్ణమైన
ఇష్టమైనవిగా ఉంటే, పరిపూర్ణమైనవిగా ఉంటేనే మనం దేవునికి ఇష్టమైనటువంటి వారిగా ఉంటాము. కనుక ఈ స్టెఫెన్ గారిలో ఉన్నటువంటి పరిపూర్ణమైన లక్షణాల గురించి మనం ఆలోచన చేసి చూసిన వారైతే, పిల్లల మొట్టమొదటిగా ఈ స్టెఫెన్ గారిలో ఉన్న మొట్టమొదటి పరిపూర్ణమైనటువంటి లక్షణం ఏంటి అంటే అపోస్తలుల కార్యములు 6వ అధ్యాయం 5వ వచనంలో మనకి కనబడుతూ ఉంది. చదవడం 6వ అధ్యాయం 5వ వచనం. ఈ మాట జనసమూహం అందరికి ఇష్టమైనందున వారు విశ్వాసముతోను పరిశుద్ధాత్మతోను చాలండి. మొట్టమొదటిగా మనకి నీటిలో కనబడేటువంటి లక్షణం ఏంటి అంటే విశ్వాసము. ఏం కనబడుతున్నాడమ్మా అంటే స్టెఫెన్ గారు ఏ విషయంలో పరిపూర్ణుడు అని మనం ఆలోచన చేసి చూసిన వారైతే విశ్వాసంలో పరిపూర్ణుడు. ఈ రోజు మనం కూడా ఏమవ్వాలి? విశ్వాసం లేకుండా దేవుడికి ఇష్టడై ఉండట. దేవుడికి ఇష్టడై ఉండాలంటే మనలో ఉన్నటువంటి మన రంగులు బట్టో, మన స్థితిని బట్టో, మన గతిని బట్టో, పేరుని బట్టి, అధికారం బట్టో దేవుడు మనం ప్రేమించేవారు కాదు, కానీ మన విశ్వాసం బట్టి ఆయన ఏం చేస్తారంటే ఆయన మనం ప్రేమించేవారు. నిజమంటారా కాదు? పిల్లల విశ్వాసం మనం కలిగి ఉన్నప్పుడే మనం దేవునికి ఇష్టమవుతాం అనేటువంటి విషయం మనం అందరం కూడా ఎరిగిన వారమే. అయితే మీకు ఒక చిన్న మాట, చిన్న ఉదాహరణ నేను వాక్యంలో నుంచి చూపిస్తాను. మత్తయి సువార్త 8వ అధ్యాయము పరిపూర్ణమైన విశ్వాసానికి ఒక చక్కని ఉదాహరణ మనకి ఇక్కడ కనబడుతూ. మత్తయి సువార్త 8వ అధ్యాయము 5వ వచనంలో రాయబడిన మాట మనం చూసినప్పుడు, ఆయన కపెర్నహూములో ప్రవేశించినప్పుడు ఒక శతాధిపతి ఆయన వద్దకు వచ్చి, ప్రభువా, నా దాసుడు పక్షవాయువుతో మిగులు బాధపడుచు ఇంటిలో పని ఉన్నాడని చెప్పి ఆయనను వేడుకుని, యేసు నేను వచ్చి వారిని స్వస్థపరిచేదనని అతనితో చెప్పగా, ఆ శతాధిపతి, ప్రభువా, నీవు నా ఇంట్లోనికి వచ్చుటకు నేను పాత్రుడిని కాదు, నీవు నీ మాట మాత్రము సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును. 13వ వచనం ఒకసారి చదవండి. అంతటి యేసు, ఇక వెళ్ళుము, నీవు విశ్వసించిన ప్రకారం నీకు అవును కాక అని శతాధిపతితో చెప్పెను. ఆ గడియలోనే అతని దాసుడు స్వస్థత పొందాడు. గర్భపురిలో రాయబడిన మాటను చూసినప్పుడు మరి కపెర్నహూములో ఉన్నటువంటి ఈ శతాధిపతి ప్రభు దగ్గరికి వచ్చి ఆయన అడిగిన మాట ఏంటంటే, అయ్యా, నా దాసుడు పక్షవాయువుతో మిగుల బాధపడుచు ఉన్నాడు కనుక మీరు మాట మాత్రం సెలవివ్వండి. అక్కడ ప్రభు అన్న మాట ఏంటంటే, ఓ శతాధిపతి, నేను నీ ఇంటికి వస్తాను కాబట్టి పద అని అంటూ ఉన్నటువంటి సమయంలో ఆయన అంటాడంట, మీరు మా ఇంటికి రావాల్సిన లేదయ్యా, మీరు మా కోసం ఒక మాట, నా దాసుడి కోసం ఒక మాట సెలవిస్తే చాలు. నా దాసుడు ఏమవుతాడు? ఏమవుతారంట అంటే అది ఎలాంటి విశ్వాసం అంటే అది పరిపూర్ణమైన విశ్వాసం. నిజమంటారంట. అంటే ఆయన వచ్చిన మీరు నా తల మీద చేయి ఉంచి ప్రార్థన చేస్తాడేమో అని అనుకున్నారేమో. మీరు ఎవరు ప్రార్థన చేస్తారని ఎలీషా అనుకుంటే దైవజనుడు వచ్చి నా తల మీద చేయి ఉంచి నాకున్నటువంటి అక్కడ రోడ్డు మీద ఆయన చేయాలి ప్రార్థన చేస్తాడేమో అని అనుకున్నటువంటి సమయంలో ఆయన ఏమన్నారు అంటే, వెళ్ళి యోర్దాను నదిలో. అంటే ఇక్కడ విశ్వాసం, అక్కడ ఆ యాజకుని విశ్వాసం లేదా ప్రవక్త విశ్వాసం ఎలాంటిది అంటే, నేను చేయించి ప్రార్థించకపోయినా అక్కడ ఎలాంటి కార్యం జరుగుతుంది అంటే అక్కడ పరిపూర్ణమైన విశ్వాసానికి లోబడిన తర్వాత నయమాను గారి యొక్క ధ్యానం ఎలా మారిపోయింది అంటే పసిపిల్ల వారి ధ్యానంతోనే మారిపోయింది. ఈరోజు మనం కూడా పిల్లల విశ్వాసంగా పిలువబడుతున్నటువంటి మనలో కూడా ఉండవలసిన విశ్వాసం ఎలాంటిది అంటే పరిపూర్ణమైన విశ్వాసం. ఎలాంటి విశ్వాసం అంటాము? దైవజనుల మాట ఏంటంటే, మందు వాడకుండా జబ్బు, మందు వాడకుండా జబ్బు మాటి వేయగలవు తండ్రి రక్షకానా, వందనాలు రక్షకానా, వందనాలు. అంటే మందులు వాడితే జబ్బులు పోతాయని మనకు తెలుసు. పిల్లల బలహీనతలు వచ్చినప్పుడు మందులు వాడాలి అన్నటువంటి విషయం మనకు తెలుసు. కానీ తండ్రి గారి విశ్వాసం ఏంటి అని అంటే, మందు వాడకుండానే ఏం చేస్తామంట? జబ్బును మాన్పి వేయగలవు తండ్రి రక్షకానా, వందనాలు అన్నారు. పిల్లల పరిపూర్ణమైన విశ్వాసం అంటే ఈ శతాధిపతి అంటారు, అయ్యా, నీవు మా ఇంటికి రానవసరం లేదు, ఒక్క మాట సెలవిస్తే. ఇక్కడ మనం గమనించుకోవాలైతే ఈ పరిపూర్ణమైన విశ్వాసం ద్వారా అనేకమైన కార్యములు జరిగించుకున్నప్పుడు వారి వాక్యంలో మనకి అనేక మంది కనబడుతూ ఉంటారు. వారిలో మనం ఎక్కువగా ఒక స్త్రీని గురించి జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాము.
రక్తస్రావం కలిగిన స్త్రీ గురించి. యేసు ప్రభు వారి యొక్క అంగి ఎంతమంది అలా అంగి వస్త్రం చింపుకొట్టుకుని బాగుపడ్డారు చెప్పండి. ఎంతమంది అలా స్వస్థపడ్డారన్నారు? 12 మంది. ఎంతమంది అమ్మా? ఒకరే ఒక ఆవిడైనా? ఆయన అంగి వస్త్రం చింపుకొట్టుకుని స్వస్థత పొందినటువంటి వారు ఒక్కరే అని అంటే కాదు. మనం ఆ సందర్భంలో యాయూ కుమార్తెను ఆయన బాగు చేయలేదు, చనిపోయిన ఆమెను బ్రతికించడానికి వెళ్ళినప్పుడు ఆయన ఒక అంగి వస్త్రం చింగు పట్టుకుని ఆమె స్వస్థపడింది కదా. ఆ మాట అక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ప్రచురించబడడానికి బట్టి అనేక మంది ఏం చేస్తారయ్యా అంటే ప్రభు అంగి వస్త్రపు చింగు పట్టుకుని బాగుపడ్డారు. ఇది ఒక మాట, ఇది నిజంగా బైబిల్లో ఒక మాట అని మీరు అంటే నేను ఒక చిన్న ఉదాహరణ చూపిస్తాను. మత్తయి సువార్త 14వ అధ్యాయము 34వ వచనం నుంచి రాయబడిన మాటలు మనం చూస్తే, వారందరికీ వెళ్ళి గెన్నేసరేతు దేశమునకు వచ్చేవి. అక్కడ జనులు ఆయన గుర్తుపట్టి చుట్టుపక్కల ఉన్న ఆ ప్రదేశం అంతటికి వర్తమానము పంపి రోగులందరినీ ఆయన యొద్దకు తెప్పించి వీరిని ఈ వస్త్రపు చెంగు మాత్రము ముట్టనిమ్మని ఆయనను వేడుకొనిది. ముట్టిన వారందరూ స్వస్థత పొందిరి. దేవునికి స్తోత్రం. కాబట్టి ఇక్కడ ముట్టిన వారందరూ ఆయన వస్త్రపు చెంగు పట్టుకున్న వారందరూ కూడా పిల్లలు ఎలాగో మార్చబడ్డారు అని అంటే స్వస్థత. మరొకసారి అధిపతి అంటాడు, నువ్వు నా ఇంటికి రానవసరం లేదు, మాట మాత్రం సెలవిస్తే చాలు. ఇక్కడ మీరు అంటారు, అయ్యా నీవు ప్రార్థన చేయనవసరంలా, నీవు వారిని తాకనవసరంలా, కేవలం వారిని అంగి వస్త్రపు చెంగు ముట్టుకొనిస్తే చాలు, వారు బాగుపడతారు అనగానే వారికి శ్వాసను బట్టి వారు ఏం పొందారయ్యా అంటే స్వస్థత పొందినట్లుగా మనం చూస్తున్నాం. కనుక ప్రియులారా, మనము కూడా చేయవలసినటువంటి పని ఏంటయ్యా అంటే పరిపూర్ణమైన విశ్వాసం కలిగినప్పుడు దేవుడు దానికి ప్రతిఫలం ఇస్తాడు. నిజమంటారా కాదు? అమ్మ ఇస్తారే కూడా. ప్రభు ఏమన్నారు? నా నామములో వీరు నన్ను ఏమి అడిగినా నేను చేస్తాను. అందుకే తండ్రి గారు వినరయ్యా యేసు ప్రభావం అనేటువంటి కీర్తనలు అన్నారు. కుసుమ రోగి అయిన కోమలి ఒకరు మరి ఆమె ఏం చేసింది అంటే మరి పట్ట ముట్టుకొనుట బహిరంగ కార్యమే కానీ గట్టి నమ్మిక మదిలో కలుగు కార్యము అన్నారు. కాబట్టి పిల్లల అతి విశ్వాసంలో అమరిన రోగికి ఎట్టి వ్యాధి అయినా ఎగిరిపోదని తండ్రి గారు వివరించారు. కనుక మనం కూడా ఎట్టి విశ్వాసం కలిగి ఉండాలి అంటే పరిపూర్ణమైన విశ్వాసం మనం కలిగి ఉండాలి. ఇక్కడ ఈ స్టెఫెన్ గారిని అక్కడ దేవుడు మన 7గురిలో ప్రధానులుగా ఏర్పాటు చేయడానికి గల ప్రధానమైన కారణం ఏంటంటే స్టెఫెను విశ్వాసంలో పరిపూర్ణుడు లేదా సంపూర్ణుడు. అందరూ చెప్పండి, విశ్వాసంలో ఆయన ఏమై ఉన్నారమ్మా? పరిపూర్ణుడు. ఇది ఆయనలో ఉన్నటువంటి మొదటి లక్షణం. రెండో లక్షణం గురించి మనం ఆలోచన చేస్తే సమయం బట్టి ఒక 2 చెప్పి ముగించేస్తాను. మరి రెండో లక్షణం గురించి మనం ఆలోచన చేస్తే అపోస్తలుల కార్యములు 6వ అధ్యాయం 3వ వచనంలో మనకు కనబడుతుంది. అపోస్తలుల కార్యములు 6వ అధ్యాయం 3వ వచనం. కాబట్టి సహోదరులారా, ఆత్మతోనూ జ్ఞానముతోనూ నిండుకొని, చాలా ఇక్కడ వ్రాయబడినటువంటి మాటను మనం చూసిన వారైతే ఈ ఏర్పరచబడినటువంటి 7గురిలో ప్రధానమైనటువంటి ఇక్కడ ఏర్పాటు చేయబడడానికి ఒక ప్రధానమైన కారణం ఏంటంటే ఒకటి విశ్వాసంలో పరిపూర్ణుడై ఉన్నారు, రెండవది ఆత్మతో నింపబడిన వారు. అంటే ఆత్మ పరిపూర్ణత. ఏ పరిపూర్ణత అంటామా? ఈరోజు దేవుని సన్నిధికి వచ్చే మనలో కూడా ఉండవలసింది ఏంటయ్యా అంటే దేవుని యొక్క ఆత్మ చేత మనం నింపబడిన వారు ఉన్నారు. ఏం సంపాదించే వాళ్ళంట? ప్రభు అన్నారు, ఆత్మ లేనివాడు ఆయన వాడు మనకు కావాలంటే ఏముండాలి? ఆయన ఆత్మలో ఉండాలి. ఎవరి ఆత్మలో ఉండాలి? తండ్రి గారు అన్నారు కదా, దైవ
మనం ఏం చేయాలి అంటే ప్రార్థన చేయవారమై ఉంటారు. శిష్యులైన వారు కూడా యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శిలువ మరణం తర్వాత అవిశ్వాస స్థితిలోకి వెళ్ళిపోయిన వాళ్ళందరూ కూడా మరలా విశ్వాసులుగా వారు ప్రభు యొక్క పని వరకు వారు నిలబెట్టడానికి గల ప్రధానమైన కారణం ఏంటయ్యా అంటే వారందరూ కూడా దేవుని ఆత్మ చేతనే నింపబడ్డారు. అవునంటారా కాదు? ఒకసారి అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయంలో రాయబడిన మాటలు మనం చూస్తే అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయం ప్రారంభించడంలో మనకు ఆ మాటలు కనబడుతూ ఉన్నాయి. పెంతెకొస్తు పండుగ దినం వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉంటరి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశంలో నుండి అకస్మాత్తుగా వారు కూర్చుని ఉన్న ఇల్లంతా నిండెను. మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనపడి వారిలో ఒక్కొక్కరి మీద వారగా అందరూ పరిశుద్ధాత్మలో నిండిన వారై ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగి. కనుక పిల్లలు రాయబడిన వాటిని బట్టి చూస్తే మరి ఇక్కడ యూదులైనప్పుడు వారందరూ కూడా పిల్లలు అక్కడ మత బోధకులైన వారికి పెద్దలైన వారికి అందరికీ కూడా ఈ శిష్యులైన వారు వీరందరూ కూడా యూదులైన వారికి భయపడి మరి వీరి మేడలో ప్రార్థన చేసుకుంటూ ఉన్నటువంటి సమయంలో దేవుని యొక్క ఆత్మ ఎప్పుడైతే వారి మీదకి వచ్చిందో అప్పుడు వారికి ఏం పోయింది అంటే భయం పోయిందంట. ఏం పోయిందంట? దావీదు గారి మీద దేవుని ఆత్మ ఉన్నప్పుడు ఎదురుగా బాలికాయుడైన గొల్లియాతు గారు ఉన్నారు. భయపడ్డారా? ఆమె ఏమన్నారు? ఆయన జీవం కలిగిన నా దేవుని పేరట శ్రీయుడైన వారిని దూషించడానికి నీవు అంతటి వాడవు అని చెప్పి ఆయన ఏం చేస్తారయ్య అంటే నిన్ను నా యెహోవా నామము లేదా ఆయన పేరట నేను హతం చేస్తానని చెప్పి ఆయన అంటాడు. నేను కుక్క పిల్లలు అనుకున్నావా? కర్రకు వచ్చావు అంటాడు గొల్లియాతు. నువ్వు కుక్క పిల్ల కంటే బలహీనుడివి అన్నట్టుగా దావీదు దేవుని ఆత్మ బలం కలిగి ఉన్నారు కనుక వారికి ఆయన ఏం చేయగలిగారు అంటే ధైర్యం ఎలా వస్తుందండి అని అంటే దేవుని ఆత్మ. నిజమంటారా కాదు? సౌలు అనుకుంటారే తన గొడ్డోడు కదా, చిన్నోడు కదా. దావీదు గారి సహోదరులు అనుకుంటాడు చిన్నోడు ఏం చేయగలుగుతాడు? నేను నాన్న పంపించారు కాబట్టి నా దగ్గరికి వెళ్ళిపో. ఇక్కడ ఎప్పుడు జరుగుతుంది ఈ వాతావరణంలో, ఇక్కడ ఈ స్థలాలు నువ్వు ఏమాత్రం కూడా చిన్నపిల్లడు ఉండకూడదని చెప్పి ఆయన అంటారు. లేదు లేదా గొయ్యాలి నేను యుద్ధానికి అంటే ఇక్కడ మీరు గమనించవలసిన విషయం ఏంటంటే మన శరీరమును బట్టి మనకు అక్కడ బలం రాదు, కానీ దేవుని యొక్క ఆత్మ సహాయమును బట్టి మనం బలవంతులుగా ఉండగలుగుతాం. నిజమంటారా కదా? అందుకని దైవజనులు అన్న మాట ఏంటంటే బలము కీర్తియు శాంతి ప్రసిద్ధత సర్వమణివే సకల ప్రాణుల స్తుతించె జగ సకల ప్రాణుల స్తుతించె జగ సర్వమణివే స్తుతులు కరించె. మనకి ఏం కావాలి అంటే దేవుని యొక్క ఆత్మ. అంటే ఆత్మను పొందుకున్నటువంటి వారిలో మనం ఏమై ఉండాలి అంటే పరిపూర్ణులమై ఉండాలి. ఎందుకంటే దేవుడు ప్రభు కూడా చేసినటువంటి వాగ్దానం ఏంటంటే అంత్య దినములలో మనుషులందరి మీద ఎవరి మీద కుమ్మరిస్తారంట? పాత నిబంధనలో దేవుని ఆత్మ ఎవరి మీద వచ్చేది అని అంటే ఆయన ఇష్టలైన వారి మీద. అవునంటారా కదా? ఎవరైతే దేవుని సన్నిధిలో సహవాసం ఎక్కువ గడుపుతున్నారో లేదా ఎవరైతే దేవుని ఇష్టలుగా ఉన్నారో వారి మీద దేవుని ఆత్మ వచ్చింది. కొత్త నిబంధనలోకి వచ్చేసరికి మనం చూస్తే మేడగదులైన సహవాసంలో ఉన్న వారి మీద మాత్రమే వచ్చింది. కానీ మరి మనకి ఈ అంత్య దినాల్లో ఈ ఆత్మ ఎవరి మీదకి వస్తాయి అంటే మనుషులందరి మీదకి. అంటే ఆయన సహవాసంలో ఉన్న వారి మీదకి మాత్రమే కాదు, కానీ ఆయన నమ్మిన వారి మీదకి మాత్రమే కాదు, కానీ నమ్మని వారి మీదకి కూడా వస్తున్నప్పుడు మీరు నన్ను మాట్లాడవచ్చు. నమ్మని వారి మీదకి ఎందుకు దేవుని ఆత్మ రావాలంటే అక్కడ ఆత్మ రావడం వల్ల వారికి ఒక జ్ఞానపు ఆలోచన వస్తాయి. అయ్యో నేను దేవుని బోధనను తృణీకరించానే, నేను ఆయన రాజ్యం నిర్లక్ష్యం చేశానే, ఆయన సహవాసం ఈ రోజు నేను కోల్పోతున్నాను. ఆత్మ వారి మీదకి వచ్చినప్పుడు వారు ఏం చేయగలుగుతారయ్యా అంటే ఆత్మ జ్ఞానంతో వారు గ్రహించగలుగుతారు. ఆ మాటలు మీకు అర్థమవుతున్నాయా? అందుకని మనం అందరం కూడా అంత్య దినాల్లో చేయవలసినటువంటి పని ఏంటయ్యా అంటే దేవుని యొక్క ఆత్మచేత మనం నింపబడిన వారిగా మనం మార్చబడాలి. అట్టి రీతిగా ఈ స్టెఫెను ఆయన పరిపూర్ణుడిగా ఉన్నారు. మరి మూడో మాట మనం జ్ఞాపకం చేసుకుని ముగించుకుందాం. ఈ స్టెఫెను గారు అక్కడ 7గులో ప్రధానుడిగా ఉండడానికి ఒక ప్రధానమైన కారణం ఏంటయ్యా అంటే ఇప్పుడు చదువుకున్న 6వ అధ్యాయం 3వ వచనంలోనే అపోస్తలుల కార్యంలో మనకు కనబడుతుంది. కాబట్టి సహోదరులారా ఆత్మతోనూ
జ్ఞానముతోను నిండిపోయిన. చాలా ఇక్కడ మూడవ లక్షణం ఆయనలో ఉన్నది ఏంటి అంటే జ్ఞాన సంపూర్ణత. ఏ సంపూర్ణత అంటాము? మనం కూడా ఏమవ్వాలి అమ్మా? ఏమవ్వాలంట? మనకి జ్ఞానం ఉందా? ఉంది అని వాళ్ళు చేస్తాను. నాకు జ్ఞానం లేదంటే అని వాళ్ళు ఉందమ్మా? మీరు జ్ఞానం ఉందిలేనా? చాలా సంతోషం. దయచేసి ఇక్కడ లేఖనం అసలు జ్ఞానం అనే మాట గురించి మనం ఆలోచన చేస్తే పిల్లల జ్ఞానం అంటే ఏంటి అంటే జ్ఞానైన సులభం రాదు మాట. ఆ మాట ఏంటంటే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటే జ్ఞానము. యెహోవా యందు అంటే ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటంటే దైవ జ్ఞానం ఎలాంటిది అని అంటే దేవుని యందు మన భయభక్తులు కలిగి ఉండటమే జ్ఞానం. అంటే మనకి చదువుకున్న వాళ్ళ జ్ఞానం వస్తుంది కదండి అంటారు కొంతమంది. ఆ జ్ఞానం వేరు, దైవ జ్ఞానం. లోక జ్ఞానం వేరు, దైవ జ్ఞానం వేరు. లోక జ్ఞానం కలిగి ఉన్నటువంటి వారిని అందరినీ కూడా నెబుకద్నెజరు పిలిపింపచేసి నాకు ఒక కళ వచ్చింది, ఆ కళ భావం ఏంటో చెప్పాలన్నప్పుడు లోక జ్ఞానం కలిగిన వాళ్ళందరూ కూడా రాజు దగ్గరికి వచ్చారు. అప్పుడు ఆయన చెప్పిన మాట ఏంటి? నా కళ భావం చెప్పాలంటే నేను కళ మర్చిపోయాను, నా కళ మీరే చెప్పాలి. లోక జ్ఞానం పనిచేసింది అప్పుడు ఎందుకు పనిచేయలేదు అంటే లోక జ్ఞానం లోక వరకు మాత్రమే పరిమితమయ్యాడు. కానీ దైవ జ్ఞానం అన్ని లోకాలకే మహావరించుకుంటుంది. అన్ని స్థలముల్లో కూడా మరి పరీక్షించగలుగుతుంది. ఆ సమయంలో దానియేలు గారు అన్నారు, ఒక పూట అవకాశం ఇస్తారా? ఎక్కడికి వస్తారు ఆయన? దైవ జ్ఞానం ఇచ్చే దేవుని సన్నిధిలోకి వెళ్తారు. అందుకని సామెతల గ్రంథంలో ఒకసారి మాట కనబడుతుంది. సామెతల గ్రంథంలో 2వ అధ్యాయం ముగించుకున్నాం. 2వ అధ్యాయం 6వ వచనంలో రాయబడిన మాట మనం గమనించిన వారమైతే యెహోవాయే జ్ఞానం ఇచ్చువాడు, తెలివియు వివేచనయు ఆయన మాట నుండి వచ్చింది. కనుక రాయబడిన మాటలు బట్టి చూస్తే జ్ఞానం ఇచ్చేవారు ఎవరండి? అందుకని దానియేలు గారు ఏమన్నారు, ఒక రోజు లేదా ఒక పూట అవకాశం ఇస్తారా? మీ కళ ఏంటో చెప్తాను, కళ భావం ఏంటో. నిజంగా దేవుని సన్నిధిలో గడిపినటువంటి వారికి ప్రభు ఆ రీతి బట్టి జ్ఞానం ఇచ్చేవారై ఉన్నారు. కనుక పిల్లలు ఇది జ్ఞానంతో నింపబడ్డారు. కనుక ఆయన పరిణితిని ఏర్పరచబడ్డారు. ఈ రోజు మనం కూడా ఆ రీతిగా దైవ జ్ఞానం సంపాదించుకుని మనం కూడా పరిపూర్ణత కలిగిన వారిగా ప్రభువులో మరి వాడబడి ఆయన కృష్ణ వ్యక్తులు ఉండి ఆయన నామాన్ని మహిమపరచగలిగిన ధన్యత అంటే భాగ్యం ప్రభు మనకు అనుగ్రహించి మన ద్వారా ఆయన మహిమను అందుకుందరు కాక. ప్రార్థన చేసుకుందాం. దయానిధివైన మా ప్రియ పరలోకపు తండ్రి, చెప్పబడినటువంటి వాక్యం